తనకి బండి నేర్పించమని చక్రిని వెనక కూర్చోమని అడిగిన మహా. మరోవైపు శైలు వాళ్ళ అన్న సురేష్ మహాతో చాలా అసహ్యంగా మాట్లాడతారు. అప్పుడు మహా ఏం చేసింది అంతా తెలియాలంటే పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఉదయాన్నే ఇంటి బయట అంతా ప్రశాంతంగా ఉంటుంది. కన్నా ఏమో బయట కూర్చొని చదువుకుంటూ ఉంటాడు. అప్పుడే చక్రి వచ్చి చూసి సూపర్ రా నువ్వు అనుకుని ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ అక్కడ మహాబండి కనిపిస్తుంది. అని చెప్పి వెళ్ళి కీస్ తీసుకొచ్చి ఊరికే మహాబండి రౌండ్స్ వేస్తూ ఉంటాడు. అప్పుడే మహా అక్కడికి వచ్చి ఏంట్రా కన్నా చదువుదామని కూర్చున్నా ఆశ్చర్యంగా ఉందే అంటే ఏం చేయాలి వదిన పాస్ అయ్యేంత వరకైనా చదవాలి కదా అంటే ఎరియర్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి ఏమి ఉండేవి అవన్నీ లేవు వదిన క్లియర్ చేసేసాను మంచిగా చదవాలని చదువుకుంటున్నాను అంటే అరే పాస్ అవ్వడానికే కాదు ఈసారి ఫస్ట్ క్లాస్ వచ్చేలా చదువు నువ్వు ఫస్ట్ క్లాస్ వచ్చావంటే నీకు ఒక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ కొనిస్తాను అంటే ఏంటది అంటే ముందు నువ్వు ఆ పాస్ అయ్యి చూపించు ఆ తర్వాత చెప్తాను అంటుంది మహా. ఇదంతా జరుగుతుంటే చక్రి మాత్రం ఇంటి ముందే రౌండ్ల మీద రౌండ్లు వేస్తూ ఉంటారు. అది చూసి మహా నవ్వుతూ ఏంటి మీ అన్న ఇంటి చుట్టూ బండి తిప్పుతున్నాడు అంటే తెలీదు వదిన చాలాసేపటి నుంచి ఇలాగే రౌండ్స్ కొడుతున్నాడు అంటే ఇంకా మహా తనని ఆపి ఏంటి ఏమైంది ఇలానే తిరుగుతున్నారు అని అడుగుతుంది. దానికి అవునండి రోడ్డు మీద నడపడానికి లైసెన్స్ లేదు కదా అందుకే ఇంటి వాకిట్లో రోజు నడుపుతున్నాను సరే ఉండండి నేను ఒక రౌండ్ వేసుకొని వస్తాను అని చెప్పి మళ్ళీ రౌండ్కి వెళ్ళిపోతారు. వీళ్ళేమో నవ్వుతూ ఉంటారు. ఇక చక్రి ఏమో మళ్ళీ బండి ఆపి స్టార్ట్ చేస్తాడు. మీకోసమే కొన్న బండి కదా తీసుకొని నడపచ్చు కదా సరే మీరు ఎప్పటికల్లా ఈ బండిని బయటికి తీయాలనుకుంటున్నారు అనగానే మహా ఇంకొక వారం అవ్వని అంతలోపు నేర్చుకొని నేనే నడుపుతాను అంటే అవునవును ఎలా నడుపుతారో చూస్తాం అబ్బా నడుపుతానండి అంటుంటే మీకు ఆ ధైర్యం చాలదండి మీరంతా డాడ్ లిటిల్ ప్రిన్సెస్ ఒక్కరోజు కూడా ఈ బండిని మీరు బయటికి నడపకపోవడమే లేదు నాకు బాగా తెలుసు అంటే మహా ఏమో అంటే నా దగ్గర లైసెన్స్ కూడా లేదు అప్లై చేసి లైసెన్స్ తీసుకున్న తర్వాత నేను నడుపుతాను అంటే లైసెన్సే కదండి అదంతా నేను చూసుకుంటాను ఇప్పుడు మనం అప్లై చేస్తే వెంటనే వచ్చేస్తుంది దాన్ని పట్టుకొని మీరు రోడ్డు మీద ఈజీగా నడపచ్చు కదా అంటే అప్పుడే ఇంకా చక్రి దానికి ముందు బండి నడపడం తెలియాలి కదా వీళ్ళకేమో బండి నడపడమే రాదే అంటుంటే కన్నా లేదు లేదు వదిన బాగానే నడుపుతారు అంటే ఎవరు మీ వదిన ఛాన్సే లేదు ఊరికే కామెడీ చేయకరా ఇన్ని రోజులుగా బండి ఇక్కడే కదా నిలబడి ఉంది ఒక్క రోజైనా కనీసం ఒక్క రోజైనా తానంతట తానుగా తీసి నడిపిందా కొన్న రోజు ఏదో ఆసక్తితో తీసుకొని నడిపారు ఆ తర్వాత ఈ బండిని పట్టించుకునే లేదే అంటుంటాడు. మహా ఏమో కోపంగా ఇప్పుడేంటి నేను బండి నడిపి చూపిస్తే నేను బాగా నడుపుతానని ఒప్పుకుంటారా అంటే యా కోర్స్ ఖచ్చితంగా ఒప్పుకుంటాను అంటే రండి నడిపి చూపించండి మీరు బండిని అంటే ఇంకా మహా వస్తుంది వచ్చి బండి మీద కూర్చుంటుంది కోపంగా కూర్చున్న తర్వాతనే తనకి స్టార్ట్ అవుతుంది భయం ఏంటి చూస్తున్నారు నడపండి అంటుంటే అది అది కొంచెం వెనక కూర్చుంటారా అని అడుగుతుంది. వీళ్ళేమో నవ్వుతూ నన్ను పిలుస్తున్నారా అని చక్రి ఆశ్చర్యపోతారు. అతను హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు అమ్మాయి నన్ను కూర్చోమంది అంటే కానీ మనకు అన్న ఊరుకుంటాడా పక్క నుంచి నేను కావాలంటే వచ్చి కూర్చోవాలా అంటాడు. చక్రికేమో పిచ్చి కోపం వచ్చేస్తుంది కన్నాను కోపంగా చూస్తాడు. లేదురా నువ్వు కూర్చో నువ్వు చదువుకోవాలి కదా నువ్వు చదువుకో నీకు డిస్టర్బెన్స్ ఎందుకు నేను కూర్చుంటానండి నేను కూర్చుంటాను పర్వాలేదు ఏం ఇబ్బంది లేదు మీరు తీసుకెళ్ళి నన్ను కింద తోసేసి నా చేతులు కాళ్ళు విరక్కొట్టినా కూడా పర్వాలేదండి ఏమీ ఇబ్బంది లేదు నేను కూర్చుంటానని హ్యాపీగా కూర్చుంటారు. ఇంకా వాళ్ళు అలా రౌండ్స్ వేస్తూనే ఉంటారు. చక్రి ఏమో వెనకాల కూర్చొని చాలా ఎంజాయ్ చేస్తూ చాలా సంతోషంగా ఉంటాడు. సీన్ కట్ చేస్తే మహా కన్నా ఆఫీస్కి కాలేజ్కి ఇద్దరు కలిసి బయలుదేరుతారు. మంచిగా నడుచుకుంటూ కాలేజ్ విషయాలు మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. కానీ అప్పుడే శైలు వాళ్ళ అన్న సురేష్ వాళ్ళ ఫ్రెండ్స్తో అక్కడే ఉంటాడు. వాడు వీళ్ళని చూసి అడ్డుగా నిలబడతాడు. అది చూసి కన్నా రే ఏం కావాలి మీకు ఎందుకు దారికి అడ్డంగా నిలబడ్డారు ముందు పక్కకి జరగండి
అంటే రే కోపం చూసావా ఇతనికి అంటుంటాడు అతను. కన్నా నువ్వు ఆగు, ఏం కావాలి మీకు అని మహా అడుగుతుంది. దానికేమో ఆ సురేష్, మా అమ్మా నాన్న ఇంటికి వచ్చినప్పుడు చాలా అరిచావట, నేను ఆ ఇంట్లోనే ఉంటున్నాను, మీ అమ్మాయిని మా ఇంటికి కాపురానికి పంపించండి అని అడిగావట, అవునా? నువ్వు ఉంటావమ్మా అటువంటి ఒక ఇంట్లో, నువ్వు ఉండడం ఊరి వాళ్ళకే ఆశ్చర్యం. 80 ఏళ్ళ ముసలావిడ కూడా ఆ ఇంట్లో ఒక్క రాత్రి కూడా ఉండదు, కానీ నువ్వు అక్కడే ఉంటున్నావు. ఆశ్చర్యమే ఆశ్చర్యం. రే ఏంట్రా అంటుంటాడు కన్నా. ఇతనేమో మహాని అసహ్యంగా పైనుంచి కింద దాకా చూస్తుంటాడు. అవును, దున్నపోతులా 5 మొగాళ్ళు ఉన్నారు ఇంట్లో, ఏ ఆడది ఉంటుంది, కానీ నువ్వు ఉన్నావు, దాంట్లోనే తెలియట్లేదా నువ్వు ఎలాంటి దానివో అని అని చాలా అసహ్యంగా మాట్లాడతాడు. కన్నా ఏమో రే ఎవరి దగ్గర ఎలా మాట్లాడుతున్నావురా, కొట్టాను నిన్ను అంటే మహా ఏమో ఆపుతూ ఉంటుంది. వాడేమో ఏంటి నిజంగానే 5గురు మగాళ్ళున్న ఇంట్లో ఈమె ఉంటుంది, అది తెలీదా నీకు అంటుంటాడు. ఆ ఇంట్లో 5గురు మొగాలు, ఈ మొక్కతే ఆడది. ఇతనున్నాడు, వీళ్ళ అన్న ఒకడు ఉన్నాడు, వీళ్ళ నాన్న మీద ఒక మర్డర్ కేసు ఉంది, ఆ పెద్ద ఆయన, ఆ తర్వాత వాడి 4 కొడుకులు, మొత్తం 5గురు మొగాలు, అందరూ పోకిరీ బ్యాచ్రా. వాళ్ళతోనే ఈమె ఉంటుంది. అలాంటి ఇంట్లో ఈమె ఉంటుంటే నా చెల్లిని ఎలా ఇంటికి పంపగలను అంటుంటే కన్నా మాత్రం కోపంగా రే ఏం మాట్లాడుతున్నావు, మా వదిన గురించి ఎలారా నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటుంటే మహా ఏమో కన్నాను ఆపుతూ, ఊరికే సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు, చదువుకున్నవాడివే కదా నువ్వు, ఒక ఆడదాని గురించి ఇలా మాట్లాడడానికి సిగ్గుగా లేదా, వాళ్ళంతా పోకిరీలని నువ్వు చూసావా అంటుంటే ఇది ఊరంతటికి తెలుసులే అమ్మా అంటుంటాడు అతను. మహా ఏమో ఊర్లో చెప్తే అది నిజమైపోతుందా, ఒంటరిగా వెళ్తున్న అమ్మాయి దగ్గరే ఇలా దిగజారి మాట్లాడుతున్నారే, మా ఇంట్లో ఉన్న వాళ్ళెవరు ఒక అమ్మాయితో ఇలా మాట్లాడరు, నిజానికి మీరే పోకిరీలు, ఏయ్ ఊరికే ఎగరద్దు, నీ లక్షణం ఏంటో మాకు తెలుసు, గట్టిగా మాట్లాడితే నేను చెప్పింది అబద్ధం అయిపోతుందా, ఊర్లో ఏ ఇంట్లో అయినా 5గురు మగాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఒంటరిగా ఉందా, ఎవ్వరూ లేదు, ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అంటుంటాడు అతను. కన్నా ఏమో రే మరీ ఓవర్గా మాట్లాడుతున్నారు మీరు, వదిన చూడండి ఎలా మాట్లాడుతున్నారో అంటే మహా మాత్రం ఊరుకో కన్నా ఊరుకో, నేను చెప్తున్నా కదా, మురుక్కాలలో రాయి విసిరితే ఆ బురద మన మీదే పడుతుంది, వీళ్ళంతా మురుక్కాల లాంటి వాళ్ళు, నీచమైన వాళ్ళు, ఇలాగే నీచంగా ఆలోచిస్తారు, నువ్వు రా అంటే వదిన ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు అంటే వదిలేరా ప్లీజ్, వచ్చే కోపానికి వీళ్ళని ఏం చేయకూడదు, నువ్వు రమ్మంటున్నాను కదా ప్లీజ్ పద అని చెప్పి కన్నాను అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది. ఇక ఇద్దరు బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి నిల్చొని కన్నా మాత్రం విపరీతమైన కోపంతో వదిన వదలండి, వాడు అలా మాట్లాడుతుంటే ఎలా ఊరుకుంటాం, ఊరందరి ముందు చితక బాదాల్సింది అంటే అరే వాళ్ళకి బుద్ధి లేదు, నువ్వు కొడితే తిరిగి కొడతారు, గొడవ పెద్దదవుతుంది, పర్వాలేదు వదిన, మన ఇంట్లో వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే ఎలా వదిలేస్తాం, వాడి మొహం పగలగొట్టాల్సింది అంటుంటాడు. వాడు అనేస్తే నిజమైపోతుందా, నేను తిరిగి తిట్టాను కదరా ఇక వదిలే అని మహా అంటుంటే లేదు వదిన, నా మనసు అస్సలు శాంతించడం లేదు, ఈ విషయం నేను ఖచ్చితంగా అన్నయ్యలకు చెప్తాను అంటే వద్దురా కన్నా, ఇంట్లో ఎవరికి చెప్పొద్దు, వాళ్ళు అలా మాట్లాడమంటే దాచమంటారా, నేను ఖచ్చితంగా చెప్తాను అంటుంటాడు కన్నా. ఇక మహా ఏమో నువ్వు ఇది ఇంట్లో చెప్తే ఏమవుతుందో తెలుసా, చక్రి ఎంత కోపడతాడో తెలుసు కదా, ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి లైసెన్స్ పోగొట్టుకొని పని లేకుండా ఉన్నాడు, నువ్వు ఇది చెప్తే అతను నీ ఊరికనే వదలడు, వెళ్ళి కొడతాడు, వాళ్ళు కూడా తిరిగి కొడతారు, మళ్ళీ పోలీస్ స్టేషన్ కేసు అని వెళ్తే చక్రికి లైసెన్స్ రావడం కష్టమవుతుంది, అంతా సమస్యే, ఎవడో ఒకడు ఏదో వాగాడని మనం మన జీవితాన్ని నాశనం చేసుకోకూడదు కదా కన్నా, నువ్వు మీ అన్నయ్యకి ఇది చెప్తే నేను ఇప్పుడు చెప్తున్న అన్నీ జరుగుతాయి, ఈ నిమిషం మనం బాధపడిన దానికంటే ఇది చెప్తే చక్రి ఇంకా ఎక్కువ బాధపడతాడు, పెద్దికి కేశవాకి అందరికీ ఇదే పరిస్థితి, అందరూ గొడవపడతారు, ఇంకా కేశవాకైతే చెప్పనక్కర్లేదు, ఆయనకి ఎంత కోపం వస్తుంది, ప్లీజ్ కన్నా ఇదంతా వద్దురా, ఎవడో అన్న మాటలకి సమాధానం చెప్పాలని మన జీవితాన్ని నాశనం చేసుకోకూడదు కదా, మాట్లాడేవాడు మాట్లాడుతూనే ఉంటాడు, మనం పట్టించుకోకూడదు అని మనకు తెలుసు కదా, మీ అన్నయ్యల మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, ఎవరో మాట్లాడిన దానికి మనం కూడా గొడవ పడడం మొదలు పెడితే ఏమవుతుంది, ఎవరు బాధపడతారు, ఆలోచించు కన్నా, ఊరి జనాలు గుమ్మిగూడతారు, అందరికీ అనవసరం లేని విషయాలన్నీ తెలుస్తాయి, గొడవ పడి పోలీస్ కేసు అయితే ఆ తర్వాత చక్రీకే కదా సమస్య,
ఎవడికో ఏదో అయ్యి మన ఇంట్లో వాళ్ళు జైలుకి వెళ్తే పరిస్థితి వస్తే మన జీవితం నాశనం అయిపోతుందిరా. కోపంలో ఏది చేయొద్దని చెప్తున్నాను. ప్లీజ్ అర్థం చేసుకో కన్నా. అలా ఇవన్నీ చెప్పి కన్నాని తనకి ప్రామిస్ చేయమంటుంది. వాళ్ళ అన్న వాళ్ళకి చెప్పనని ప్రామిస్ చేయమంటే ఇంకా కన్నా కూడా సరే వదిన, నేను ఎవరికీ చెప్పను, కానీ నాకు చాలా కోపం వస్తుంది వదిన. అన్నయ్యలకి చెప్తే వాడికి ఏమీ కాకుండా చేస్తారు, కానీ అది అన్నయ్యలకే సమస్య. మీరు చెప్పింది నాకు అర్థమవుతుంది. సరే నేను ఎవరికీ చెప్పను అని చెప్పి బస్సు వచ్చింది వెళ్దామని చెప్పి ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు. అంతేనండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో చక్రికి ఇంకో బాధ కలిగించే సంఘటన జరగబోతుంది. అదేంటి తెలియాలంటే మీరు ఖచ్చితంగా మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు వెంటనే చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్.